ఇప్పటి వరకు బాగుంది అవునా? ఒక 15,000 జీతంతోని బాగా చేసుకుంటూ హ్యాపీగా నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకుంటూ బాగుంది. ఎందుకు బడా బాస్ అసలు ఈ పరిచయం ఎలా? ఉప్పల్ బాలు టీం పరిచయం ఇది నేను చెప్తాను. నేను ఎలా అంటే శ్రీకాంత్ రెడ్డి మూవీ తీసాడు కదా లారీ చాప్టర్ తను నాకు ఫస్ట్ పరిచయం. శ్రీకాంత్ రెడ్డి ఓకే. తన దాంట్లో నేను 1 వీడియో తీసా. ఆ వీడియోకి చాలా రెస్పాండ్ అయ్యింది, చాలా బాగుంది ఆ వీడియో. అయితే ఆ తర్వాత ఇంకా నేను నా పనిలో నేను ఉండేదాన్ని. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు అడిగారు. ఇక్కడ కృష్ణకాంత్ బాగ్ దగ్గర మా ఫ్రెండ్ ఉంటాడు. ఉషా ఇలా చేస్తావా, షార్ట్ ఫిలిం ఉంది బట్ నువ్వు మరి అంటే చేస్తానన్నా. అలా తన దాంట్లో చేసా. ఆ తర్వాత బెజవాడ కృష్ణ అని తన యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ చేశా కంటెంట్లు. ఓకే. ఆ తర్వాత నాకు ఫ్రెండ్ ఉన్నాడు, కామన్ ఫ్రెండ్. ఇన్స్టాగ్రామ్ స్టార్టింగ్ నుంచి సురేష్ అని ఒక అతను ఫ్రెండ్ ఉండే, 6 years నుంచి ఫ్రెండ్. తను ఏం చేశాడు, ఒకరోజు మేము ఇక్కడ జూబ్లీస్ కాదు, ఇక్కడ ఫిలిం నగర్ దగ్గర, ఫిలిం నగర్ కూడా కాదు బట్ నాకు ఆ ఏరియా రావట్లేదు, యూసఫ్ కూడా మెట్రోకి ఇవ్వాలి పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ పానీపూరి తింటే మేము అక్కడ ఆయిల్కి కొట్టించుకోవడానికి ఆటో ఆయన అటు తీసుకెళ్తే అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు దెయ్యమా అంటే ఎక్కడికి లేదురా ఎక్కడికి వెళ్తున్నాము ఏమైనా తిందామని అంటే సరే బాలు వాళ్ళ దగ్గరికి వెళ్దాం రా మనం అంటే ఇప్పుడు రాలేనురా అంటే రావే దెయ్యం మోహన్ దానా ఎప్పుడు ఎక్కడికి రానంటావు, ఏది చెప్పినా వెనకే ఉంటావు రారా అని తీసుకెళ్ళాడు. ఆ రోజు సోతనాయుడు వైజాగ్ సత్య బాలుని పరిచయం అయ్యారు. ఓకే. అలా అంటే ఇంకొక రోజు నా నెంబర్ సత్యాన్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇందులో ఉంది చేస్తావా ఉషా, నీ వీడియోస్ చూస్తే బాగున్నాయి, ఇన్స్టాగ్రామ్ కూడా నేను అప్పుడు యాక్టివ్గానే ఉండేదాన్ని, చేస్తావా ఉషా రా అంటే అప్పుడు నేను ఇంకా వెళ్ళాను అనమాట ఆ షోలో. అలా నీకు షూట్ స్టార్ట్ అయినాయి. దాని తర్వాత ఈ ఇంట్లో పని వదిలేసావా? అంటే అందులో చేసుకుంటే నేను రీల్స్ చేసుకునేదాన్ని కదా, ఫేస్బుక్ ఉన్నా అక్కడ కూడా ఉన్నా, ఏం మానలేదు. ఫ్రెండ్ మా అన్నయ్య కదా. నార్మల్ గా నీకు కంటెంట్ ఇచ్చే వాళ్ళ చెప్తారా ఇలా బోల్డ్ గా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా మాట్లాడాలి, లేదు అంటే ఓన్ గా నువ్వు అట్లానే మాట్లాడతావా? కంటెంట్ బట్టే మాట్లాడతాం, ఎవరైనా కంటెంట్ బట్టే మాట్లాడతావు. బయట ఎలా ఉంటది ఉషారాణి? బయట అయినా నేను నార్మల్ గానే బోల్డ్ గానే ఉంటావు. బోల్డ్ గా ఏమి ఉండను, నాకు ఇందులో అలా కంటెంట్ అయిపోద్ది పక్క వచ్చి నాది నేను ఉంటా అంతే. కెమెరా ఆన్ చేయగానే ఒకసారి ఒక బోల్డ్ అంటే మరి నా వీడియోస్ అంత బోల్డ్ ఉండవు. ఒకసారి చూపించండి నా వీడియోస్. చూపియాలా? చూపించండి. ఓకే చూపిస్తా. ఒక క్వశ్చన్ ఉంది దానికి అప్పుడు చూపిస్తాను. ఓకే. నార్మల్ గా నువ్వు మొత్తం టీం ఎంతమంది? గుంటి నాగరాజు, మేడ్పల్లి స్టార్, సత్య గారు, ఉప్పల్ బాలు, నువ్వు, లక్కీ గారు, లక్కీ గారు, లల్లి గారు, ఇంకా యువశంకర్ కొడంగల్, జ్యోతి, వీళ్ళంతా ఒక టీం. బషీర్ మాస్టర్, మీరంతా ఒక టీం కదా. ఎందుకని అంటే మీరు నార్మల్గా షార్ట్ ఫిలిమ్స్ కానీ బడా బాస్ లాంటి కామెడీ ఏమంటారు షోస్ కానీ ఇవన్నీ చేస్తున్నారు, బాగుంది. మీ కంటెంట్ అంతా కూడా అంటే మీరు చేసే వీడియోస్లో బూతులు ఉండొచ్చు, లేదంటే కొంచెం ఇంకా వేరేలా ఉన్నా కూడా జనాలని ఎంటర్టైన్ చేయడానికి కోసం అని చెప్పేసి మీకంటే ఒక ఫ్యాన్ బేస్ కూడా ఉంది. సో వాళ్ళ కోసం చేస్తున్నారు అండ్ మీరు బ్రతకడానికి కూడా చేసుకుంటున్నారు అనుకుందాం. అక్కడ వరకు యూట్యూబ్ వరకు. ఇన్స్టాగ్రామ్కి వస్తే నువ్వు చేసే రీల్స్ అవునా, యువశంకర్ నార్మల్గా ఎవరెవరితోని, గుంటి నాగరాజు అండ్ మేడ్పల్లి స్టార్తోని, ఎందుకు ఆ రీల్స్? నేను అడగాల, నువ్వే చెప్తావా? రీల్స్ కదా ఫన్నీగా, ఇది అంతే. ఫన్నీ రీల్స్ లో ఎక్కెక్కి ముద్దులు పెట్టుకుంటారా? ఒకసారి చూపించను ముద్దులు, వచ్చినాయి ఫీలింగ్. ఓకే అది సరదాగా, అందరూ సరదాగా ముద్దులు పెట్టుకుంటారా? గుంటి నాగరాజు చాలా, ఇంకా అలా అంటే మేము ఎన్ని అది రీలే కదా, అందుకే అడిగా నేను ఎందుకు అని అడిగాను. నేను ఎక్కడ ఉన్నాయి చూపించు అన్నావు. అదే సరదాగా ఫన్నీగా చేస్తా. ఆ రోజు నైట్ ఆడు నేను కలిసి అలాగే తీసుకున్నాను వీడియోస్. నేను గుండారాజు ముద్దులు పెట్టావా లేదా? ఇక్కడ పెట్టాను, నేను ఫన్నీగా పెట్టాను ఆ టైంలో ఊరికే. ఓకే. సో ఫన్నీగా అదైతే ఫన్నీ, నేను ఒప్పుకుంటాను, నేను తీసాను. అలా కొన్ని రీల్స్ ఉన్నాయి. నేనేం అడిగాను, అలా కొన్ని రీల్స్ అంటే గుండారాజు దగ్గర ఉండే, ఇంకెవరి ఉండవు. ఓకే. అంటే మీకు అతనికి అంత ఫ్రీడమ్ ఉందా?
ఫ్రెండ్లీ బాగా మేము, ఎందుకంటే మేమిద్దరం కలిసి వీడియోలు తీస్తే ఇంకా మాకు వచ్చే కామెంట్స్ కానీ ఇవన్నీ ఇంకా ఇంకా నవ్వుకుంటాను. ఇంకా అందుకే మేమిద్దరం వీడియోస్ అలా తీసుకుంటాం తప్ప అంతకు మించి ఏం బాండింగ్ లేదు. ఓన్లీ కెమెరా ఆన్ చేయగానే అంతే, ఓన్లీ కెమెరా పరంగా తీసుకుంటాం కానీ పక్కకు వస్తే గుడ్ ఫ్రెండ్స్. నేనైనా ఓకే. ఇప్పుడు గుంటి నాగరాజ్ కి ఒక ఫ్యామిలీ ఉంది, వైఫ్ ఉంది అండ్ పిల్లలు కూడా ఉన్నట్టున్నారు. నీకు ఒక పాప ఉంది కదా, సో ఇలాంటి కంటెంట్ చేసినప్పుడు అవతల నుండి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారా? అసలు ఏముంది కనక్క, తనకి కొన్ని కమెంట్స్ వచ్చినాయి, అక్క పట్టించుకోరు అసలు. మీరు ఎవరు కూడా ఇప్పుడు జనాల గురించి పట్టించుకోరు. కామెంట్స్ గురించి పట్టించుకుంటే ఇంకా వీడియోలు తీయడమే ఇంకా వేస్ట్ కాదు. ఓకే, రేపు నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా, ఉంది. తను వచ్చి అమ్మా ఎవరు ఈయన, నువ్వేంటి ఇట్లా చేస్తున్నావు అని, చదువుకునే అమ్మాయినా పాప వచ్చి క్వశ్చన్ చేస్తే ఏం ఆన్సర్ చేస్తా? మా పిల్ల నా పెద్ద బస్ షో మొత్తం చూసిద్ది. నేను గుర్తుకొచ్చినప్పుడల్లా మా ఇంట్లో టీవీ లోకి వెళ్ళి. ఇప్పుడు అనిపించట్లేదు ఎందుకని? ఇప్పుడు అందులో తప్పు అనిపించుకునే వాళ్ళకి తప్పుగా ఉండేది, అది వీడియోల పరంగా. రియల్ లైఫ్ లో కూడా అలా ఉండట్లేదు కదా మేము. ఓకే, రియల్ లైఫ్ లో ఇప్పుడు నువ్వు ఎవరైతే గుంటి నాగరాజు ఉన్నారో ఏమని పిలుస్తావు? రియల్ లైఫ్ లో అన్న అని పిలుస్తావు, బయట అన్న. రీల్స్ కి వచ్చేసరికి కంటెంట్ మాత్రం డిఫరెంట్. ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసరికి అంటే చాలా మంది చిన్నపిల్లలు చూస్తారు కాబట్టి మేబీ అంటే మీరు చేసే సీరియల్ అయినా చిన్నపిల్లలు చూస్తారు, మూవీస్ అయినా చిన్నపిల్లలు చూస్తారు, ఏదైనా చిన్నోళ్ళు పెద్దోళ్ళు కలిపే చూస్తారు. అది ఒకలాగే ఉంటది. ఏదైనా సీరియల్స్ లో బూతులు ఉన్నాయా? సీరియల్స్ లో నేను అనేది అది కాదు, రొమాన్స్. సీరియల్స్ రొమాన్స్ మాట్లాడాలని అన్న, సీరియల్స్ లో బూతులు ఉన్నాయని నేను అనట్లా, రొమాన్స్ గురించి చెప్తున్నా. రొమాన్స్ ఓకే, ఎవరైనా సరే నువ్వేమైనా రొమాన్స్ చేసుకో కానీ నీకు ప్రాబ్లం లేదు, ఎవరికి ప్రాబ్లం లేదు. బూతుల విషయాన్ని, బూతులు అయితే లో అసలు బూతులు లేవా? ఉంది, మాట్లాడతాను. ఒరే అని మాట్లాడతా, ఒరే చెప్పరా. అది భూతా? ఒరే అనేది భూతా? మరి ఒరే అనేది భూతా? ఇంకా ఏమున్నాయి చెప్పండి బూతులు అంటే. నేను ఇంకా ఎక్కువ వాడేది ఒరే అనే. బ్రీజర్ తాగినట్టున్నావు, నీకు ఎక్కింది అనుకుంటా నాకు తెలిసి. నేను కాల్లోనే ఉన్నా, ఓకే, కాల్లో ఉండగానే నువ్వు తిడతావు. చెప్పాలా నేను అన్నావు, ఈ మాట అన్నావు, దానికి సాక్ష్యం కూడా మా కెమెరా ఏమంటారు మా మేకప్ మ్యాన్ ఉన్నాడు. తిట్టావు నువ్వు, గుంటి నాగరాజ్ తోని మాట్లాడుతూ ఎవరినో తిట్టావు. ఈవెన్ బషీర్ మాస్టర్ ని కూడా ఏదో అన్నావు నువ్వు, బట్ మాకు అది గుర్తుకు లేదు. బషీర్ మాస్టర్ అయితే నేను ఎప్పుడు ఈ రోజుకి ఏమన్నా, నేను గుంటి నాగరాజ్ వేరే టాపిక్ మాట్లాడుకుంటున్నాను ఎవరితో, సంథింగ్ బయట వాళ్ళది కామెంట్ వచ్చింది మాకు. బయట కామెంట్ వస్తే అలాంటి అరే వీళ్ళిద్దరు ఇక అవి చెప్పకూడదు. అప్పుడు తిట్టా, అప్పుడు బషీర్ అన్న టాపిక్ వచ్చింది. బషీర్ అన్న అయితేనే కరెక్ట్. ఏమని తిట్టారు? నేను ఈ దాంట్లో కామెంట్స్ పెడతారు అంతా వదిలే అసలు నేను అనను కదా, కొడుకులు సారీ కొడుకు ఇలాగే పెడతారు. ఓకే, అప్పుడు కమెంట్ల గురించి ఉషా పట్టించుకోదు కదా. ఆ రోజు పట్టించుకోవాల్సి వచ్చింది, మరి పచ్చిగా పెట్టారు. మరీ పచ్చిగా ఎందుకు పెట్టారంటావు? నార్మల్ గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది వీడియోస్ చేస్తున్నారు. టాపిక్ ఎలా వచ్చిందంటే బషీర్ అన్న అయితే ఇలా చెప్తాడు, కామెంట్స్ పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పిన ఇలాగే పెడతారు ఇల్లని మేము అన్నాం. అది ఆ రోజు సరే అనలేదు, ఓకే. ఆ రోజు నువ్వు నాతో కాల్లో ఏం మాట్లాడావు? నాకే గుర్తులేదు. ఎందుకు మరి గుర్తులేనప్పుడు నేను చెప్పినాను కదా, ఏం మాట్లాడావు? అరే ఇంటర్వ్యూకి 2 కల్లా 1 o'clock కల్లా రావాలన్నారు, మేము 3కి వస్తాం అక్క అన్నా. ఇంతే, అసలు ఇదే డిస్కషన్ జరిగింది, ఇదే డిస్కషన్, ఇది ఒక్కటే మాట జరిగింది అంతే. గుంట నాగరాజు నువ్వు రండి అన్నారు, నేను రమ్మనిలే, మేమిద్దరం వస్తామని నువ్వు అన్నావు. సరే ఒకసారి ప్రొఫైల్ పెట్టాను నేను అన్నా. ఇవన్నీ పక్కన పెడదాం, 1:30 కల్లా రావాల్సిన మీరు రాకపోయేసరికి నేను కాల్ చేసా. కాల్ చేసినప్పుడు అక్క మేము ఇక్కడ ఉన్నాం, సో అండ్ సో ప్లేస్ లో ఉన్నాము, ఇడు వదులుతలేడు మమ్మల్ని అని అన్నావు. గుంటిగాడు అన్నా. నేను అసలు బషీర్ అన్న వీడు, బషీర్ మాస్టర్ గురించి నువ్వు మాట్లాడావు ఆ రోజు, దానికి సాక్ష్యం కూడా మా మేకప్ మ్యాన్ ఉన్నాడు, ఓకేనా? నిజం చెప్తున్నా, నేనైతే వీడు అనేది గుంటి నాగరాజ్నే అంట.
ఎప్పుడు బషీర్ అన్న ఎప్పుడు మేడిపల్లిని కూడా వీడియో ఆడానే అంట. మరి ఒక ఇతనే అంటాను. అవునక్క, గుంటిగాన్ని ఎక్కువ తిడతా నేను. మేడిపల్లిని కూడా నేను తిట్టాను సరిగ్గా. ఒరే ఏంట్రా అంటానేమో, నేను గుంటిని స్టిల్ గా ఈ రోజు కానీ చెప్తా, ఏంట్రీలేనా నేను తిడితే గుంటి నాగరాజుని తప్ప ఎవరిని తిట్టను, మీరు ఎక్కడైనా అడగండి, మేమిద్దరం బాండింగ్ ఉంటది కాబట్టి నేను గుంటి నాగరాజుని అంట. నేను ఆ రోజు కూడా అంత వీడియో అంటే నా పక్కన ఆడే ఉంటాడు, నన్ను అనుకోని తాగేస్తున్నది వాస్తవమే. అయితే అందరూ ఎందుకు తాగుతాం అక్క? అందరూ తాగడం అంటే మీరు డ్రింక్ అనే అనుకుంటున్నారు, నార్మల్ తాగున్నారా అని అడుగుతున్నారు. రోజు మాకేదో చిన్న గొడవ అయితే వచ్చేసాం అంతే. ఈ రోజుకైనా ఆ రోజుకైనా ఒకటే చెప్తా, నేను ఎప్పుడు బషీర్ అన్నని ఏ రోజు నేనేమన్ను. ఎందుకంటే నాకు ఈ రోజుకి హెల్ప్ ఎవరో చేయరు, బషీర్ అన్న ఒక్కడే చేస్తాడు నాకు. సత్య గారు ఏం హెల్ప్ చేయలేదా నీకు? సత్య అన్న హెల్ప్ చేశాడు అంటే ఇలా షోలో అది పెట్టించాడు. ఓకే, షోలో మాత్రమే పెట్టించాడు. నీకు ఎప్పుడు ఫైనాన్షియల్ గా అసలు సపోర్ట్ చేయలేదా? నాకు మనీ పరంగా నేను ఎప్పుడు అక్కడ దాకా వెళ్ళలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.